హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది ఫేస్ మీద వ్లాగ్ చేసి. లాస్ట్ వ్లాగ్ సింపుల్గా చేస్తాను మొదలెట్టడానికి. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. ఈరోజు అక్టోబర్ 30 అనమాట, రేపు దివాళీ. అందరూ జాగ్రత్తగా క్రాకర్స్ కాల్చుకున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫైర్ వర్క్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. హోప్ వీలైనన్ని తక్కువ క్రాకర్స్ అయితే బర్న్ చేయడానికి అయితే ట్రై చేయండి. బర్న్ చేయొద్దని చెప్పను, తక్కువ ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా. రోజులు అనే అప్పట్లో లేవు కాల్చడానికి, తగ్గిపోవాలి. ఎనీవే, ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కారణం మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీన్ని తీసుకోవాలి అన్నది. ఒక మంచి కార్బన్ ఫైబర్ హెల్మెట్. ఇప్పుడు ఆ డేట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి తొందరగా ఆ షాప్కి తీసుకెళ్ళి మిమ్మల్ని చూపెడతాను అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి కథ అన్నది. ఆ హెల్మెట్ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట. బై ది వే, అది వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్ చెప్పాలంటే. వెళ్ళేదారిలో మాట్లాడుకుందాం దాని గురించి. వ్యూ మాట ఏ విధంగా వస్తుందో నాకు తెలీదు, బికాజ్ నేనైతే మైక్ పెట్టుకోలేదు, రఫ్గా రికార్డ్ చేసేస్తున్నాను. బయలుదేరదాం. వెల్ డన్, సూపర్ రా. థ్యాంక్స్, నమస్తే. ఫస్ట్ టైం ఇలాగా ఫ్యూల్ పంపించేద్దాం నీట్గా. ఇప్పుడు అయిపోతుంది చూడండి. చూసారా ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకంటే పంపులు క్యారీ చేసి మొత్తం ఇంజెక్టర్లోకి వెళ్తుంది అనమాట. 2-3 సార్లు మనం ఈ క్విల్ స్విచ్ని 2-3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తాం అనుకోండి, అందులోకి వెళ్తుంది. కార్బన్ ఫైబర్ KRE ప్లస్ వైజర్. బ్యాగ్ చాలా టైట్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నైస్, బాగుంది. ఫుల్ కార్బన్ ఫైబర్, ఫుల్ కంప్లీట్లీ కార్బన్ ఫైబర్. KRE ప్లస్ ట్రాక్ ఓరియంటెడ్ హెల్మెట్ అనమాట కంప్లీట్లీ. Marc Marquez will lead over the line surely to start this final lap. We're about 6 kilometers away. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. మంచి ప్రైజ్కి ఇచ్చారు. ఇదిగోండి, నేను చెప్పిన హెల్మెట్ అయితే ఇది అనమాట. ఇది కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ హెల్మెట్ అనమాట. MT బ్రాండ్ నుంచి వస్తుంది. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఓకే, హెల్ప్ యూ. వచ్చిందా? కనపడలేదు. లైక్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, ట్రాక్ ఓరియంటెడ్ హెల్మెట్ కదా. చాలా పర్ఫెక్ట్ ఫిట్ ఉంది. సైజ్ సరిపోయింది ఇప్పుడు కరెక్ట్గా. జీరో కంప్లైంట్.
స్టోర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్మెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎంటీ కానీ ఎగ్జార్, ఇంకా ఏమున్నాయి బ్రో, ఎస్ఎంకే, వేగా, స్టీల్ బర్డ్, స్టడ్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ ప్రైజెస్ నుంచి డిఫరెంట్ గ్రాఫిక్స్ మీకు ఇష్టం వచ్చినట్టు. ఎస్ఎంకే, ఎగ్జార్ చాలా ఉన్నాయి. మెయిన్ థింగ్ వచ్చేసి దివాళీ ఆఫర్లో మన ఎంటీ హెల్మెట్స్ మీద అయితే 20% డిస్కౌంట్, అండ్ నార్మల్ హెల్మెట్స్ మీద అయితే మనం వచ్చేసి 10% డిస్కౌంట్ ప్రొవైడ్ చేసాం. ఇవన్నీ లేడీస్ వేరు. మీకు కూడా ఇలాంటి హెల్మెట్స్ కావాలంటే విజిట్ ది స్టోర్ బైక్ స్టోర్. థ్యాంక్ యూ. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను నేను, మీకు కాల్తో పెట్టుకోవచ్చు. ఆన్లైన్ షిప్పింగ్ కూడా చేస్తారు, వాట్సాప్ నుంచి కాంటాక్ట్ అవుతాయి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి హెల్మెట్స్ అయితే. అండ్ హెల్మెట్స్ ఒకటే కాదు, బైకింగ్ యాక్సెసరీస్ కూడా చాలా ఉంటాయి. లైక్ స్లైడర్స్ కానీ, ఫ్రేమ్స్, హ్యాండిల్ బార్స్ లాంటివి. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడా? మీకు ఇలాంటి బైకింగ్ యాక్సెసరీస్ కావాలన్నా వీళ్ళ స్టోర్లో ఉన్నాయి. ప్రజెంట్ నెక్స్ట్ నేను హెచ్ఏజీ లైట్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను నా బైక్కి. ఇవన్నీ ఫైబర్ పార్ట్స్ అనమాట, చాలా మంది ఇష్టపడతారు కదా. నేను చైన్ లూప్ ఇప్పుడు కూడా తీసుకోవాలి, మోటూల్ నుంచి చైన్ లూప్స్, ఇవన్నీ చైన్ క్లీన్ గట్టానే. కార్బన్ క్లీనింగ్ మిషన్ అప్పుడు ఇది కార్బన్ క్లీనింగ్ రీసెంట్గా ట్రెండ్ అవుతుంది కదా, బైక్స్కి, కార్స్కి కార్బన్ క్లీనింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మిషన్ అనమాట. ఇండికేటర్స్ చూడడానికి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆన్లైన్ షిప్పింగ్ చేస్తారు కంప్లీట్గా అన్నిటికీ ఆన్లైన్ షిప్పింగ్ చేస్తాం. నో సిఓడి, ప్రెసెంట్ అయితే సిఓడి ఇంకా పెట్టలేదు. వీల్ అప్డేట్ ఇట్. పెద్దమ్మ ఎక్కడ ఉంది? పెద్దమ్మ ప్రెసెంట్ స్టాక్ ఆఫ్ 2 daysలో అప్డేట్ చేస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాస్ట్ అయితే ఉన్నాయన్నమాట స్టోర్లో. అండ్ వైజర్స్ ఇవి R15 కట్టని, ఆర్సీకి. ఇవన్నీ మనకి ఎక్కువ తెలియదు కానీ మన దాని కేటగిరీ కాదు కాబట్టి. అండ్ బ్యాగ్స్, గ్లవ్, ప్రొటెక్టర్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇంకా చిన్న చిన్న యాక్సెసరీస్ లాంటివి. ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ ఇది, బల్గీ కార్డ్, రిఫ్లెక్టర్స్ లాంటివి. అండ్ ఆర్జీబీ లైట్స్. మీలో చాలా మంది ఎన్ఎస్ లవర్స్ ఉంటారు కదా, ఎన్ఎస్ హెడ్లో పెట్టుకుంటారు ఈ ఆర్జీబీ లైట్స్. రిమోట్తో వస్తుంది. లైక్ ఇది మా కంప్లీట్లీ మోడిఫైడ్ వెహికల్ అనమాట. ఇది ఇప్పుడు స్టోర్లోనే ఉంటుంది వెహికల్ ఇది. దీని టైర్ చూడండి, 200 సెక్షన్ ఉంటుంది బ్యాక్ సైడ్. చాలా పెద్ద టైర్ R15కి. పెరెల్లి రాజ్ క్రాస్ 3, క్రాస్ 2 చాలా పెద్దగా ఉంది. పెడాక్ స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎంత బ్రో ప్రైస్ ఇది? దివాళీ ఆఫర్లో 2000కి ఇస్తున్నాం బ్రో. 2000కి ఇస్తున్నారా? యాక్చువల్లీ 2425, 1,999 చెప్పాలంటే 1,999కి అయితే ఇస్తున్నాం. చాలా గట్టిగా ఉంది. ఇదే గైస్ స్టోర్ అయితేనే. మీకు ఏదైనా దీంట్లో చూసిన మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి ప్రైస్కి ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు మన ఫ్రెండ్సే. బైకింగ్ కమ్యూనిటీలో నా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు, కొత్తగా యాడ్ అయిన వాళ్ళు. థ్యాంక్ యూ బ్రో, మంచి ప్రైస్కి ఇచ్చారు నాకు హెల్మెట్ అయితే. హెల్మెట్ అయితే అంటే ఎప్పటి నుంచో కార్బన్ ఫైబర్ తీసుకోవాలని చూస్తున్నాను అనమాట. చాలా బ్రాండ్స్లో చూసాను, ఎగ్జార్లో కానీ, ఎస్ఎంకే. ఫైనల్లీ ఎంటీలో సెట్ అయింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. చాలా బాగుంది. గైస్ మన విజిట్ అయితే అయిపోయింది. లైట్స్ తర్వాత చూసుకుందాం, ఎందుకంటే మంచి లైట్స్ లేవు ప్రెసెంట్ స్టాక్. మనకు కావాల్సింది హెల్మెట్. యా గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చాక మీకు అన్బాక్స్ చేశాను అనమాట దీన్ని. ఒకసారి చూడండి, కార్బన్ ఫైబర్ అసలు క్రేజీ ఉంది. నాకు అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ హెల్మెట్ అనమాట. లైక్ నేను ఎప్పటి నుంచో కార్బన్ ఫైబర్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ నాకు ఇది వైలక్ ది బెస్ట్ మోడల్ అయితే దొరికింది ఎంటీ నుంచి. చాలా అంటే చాలా బాగుంది. హానెస్ట్గా చెప్పాలంటే నిజానికి ఒక 40,000 పెట్టి దీన్ని కొనాలంటే అంత ఈజీ అయితే కాదు. బట్ మనకి బెస్ట్ ప్రైస్ అయితే వచ్చింది. అసలు చూడండి ఎంత ఫినిషింగ్ ఎలా ఉందో, అసలు క్రేజీ ఉంది, మాటలు లేవు. వర్త్ వర్త్. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేను దీనికి డబల్ వైజర్ అయితే తెప్పించాను. లైక్ ఇది వచ్చి స్మోక్ బ్లాక్ అనమాట, బ్లాక్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక స్పేర్ వైజర్ కూడా తెప్పించాను అనమాట. ఎందుకంటే ఇవి రేర్ మోడల్స్, ఇవి అంత ఈజీగా దొరికే ఛాన్సెస్ అయితే ఉండవు వైజర్స్ ఒకవేళ బ్రేక్ అయినాయి అంటే. అందుకు నేను ఎడిషనల్గా ఒకటి ఉంటుంది కదా అని చెప్పి ఆల్రెడీ దీనికి డిఫాల్ట్ ట్రాన్స్పరెంట్ వస్తుంది. నేను ఏంటంటే ఇంకొక స్మోక్ బ్లాక్ది అయితే ఎడిషనల్గా యాడ్ చేసి తెప్పించాను. ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. అది ప్రజెంట్ నేనైతే స్మోక్ బ్లాక్ అయితే ఇన్స్టాల్ చేశాను దాని మీద. నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లేదా ఏదైనా లాంగ్ వెళ్ళాలనుకుంటే ఈ ట్రాన్స్పరెంట్ అయితేనే బెటర్ ఉంటుంది విజన్కి అయితేనే. రెండు బాగున్నాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కార్బన్ ఫైబర్. ఈ హెల్మెట్లో ఏదైనా స్పెషల్ ఉందంటే అది ఒకటే నన్ను అడిగితే. అండ్ దీని సర్టిఫికేషన్స్ కూడా చాలా స్పెషల్ సర్టిఫికేషన్స్ అనమాట.
ఐఎస్ఐ నార్మల్ బేసిక్ అన్నీ ఉంటాయి. బట్ ఇది ఏంటంటే ఇది ట్రాక్ ఓరియంటెడ్. మోస్ట్లీ దీన్ని ఎక్కువ ట్రాక్ అయితే యూజ్ చేస్తారు. మనం ట్రాక్ యూజ్ చేయము, ఎందుకంటే మనం అంత పెద్ద పని కాదు. జస్ట్ నాకు ఈ కార్బన్ ఫైబర్ ఇష్టం కాబట్టి నేను కొన్నాను. జస్ట్ ఒక 5,000-6,000 పెట్టామంటే ఇంకా మంచి వస్తాయి. నేను వాడే పాత యాక్సార్ ఉంది కదా, లైక్ వేగా, అది అరౌండ్ 1,900 ఎంత పెట్టుకున్నాను నేను. ఈ వైజర్ లాక్ కూడా చాలా బాగుంది. ఇలా ప్రెస్ చేస్తుంటే ఓపెన్ అవుతుంది అనమాట. పిన్ లాక్ అయితే చాలా క్వాలిటీ ఉంది. లైక్ ఈ సిస్టమ్ ఉంది కదా, ఇదంతా చాలా క్వాలిటీ ఉందన్నమాట. ఇలాగా వేస్తున్నప్పుడు ఒక్కొక్క మూమెంటు చాలా స్ట్రాంగ్గా ఉంది. విండ్ బ్లాస్ట్కి వైజర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ చెప్పడం మర్చిపోయాను, దీనికి లాకింగ్ సిస్టమ్ వచ్చి డబల్-D వచ్చిందనమాట. డబల్-D దాని క్వాలిటీ చూడండి ఎలా మెరుస్తుందో. లోపల ప్యాడింగ్ కొంచెం బ్లాక్ ఇచ్చి ఉంటే బాగుంది, మొత్తం గ్రీన్ వచ్చింది. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బలక్ కావాలి అదేనా. హెడ్కి వేసుకున్నాక ఈ విధంగా ఉందనమాట. లైక్ నా బాడీ సైజ్కి హెల్మెట్ సైజ్కి అసలు మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే నా హెడ్ సైజ్కి హెల్మెట్కి ఇది పర్ఫెక్ట్ సింక్ అయింది. బట్ నా బాడీ చిన్నది చెప్పాలంటే. సైడ్ యాంగిల్ ఇలా ఉంటుంది, క్రేజీ ఉందబ్బా. ఈ ఫిట్టింగ్ అయితే చాలా ఫిట్ అయింది చెప్పాలంటే, ఎగ్జాక్ట్గా ఫిట్ అయింది. అండ్ దీని స్పాయిలర్ కూడా సూపర్ ఉంది. సూపర్.